इसमें अब घर घर में इस प्रकार के जो मौजूद है जो एक संभावित हत्यारा है और अगर संभावित हत्यारा नहीं है तो संभावित बलात्कारी है। ఈయన పేరు వచ్చి అపూర్వ ఝా అంట. ఈయన ఏదో ప్రొఫెసరు, అంటే కమ్యూనిస్ట్ ఏమో తర్వాత క్రిస్టియన్గా కూడా మారినట్టున్నాడు. ఈయన చెప్పే మాట ఏంటంటే ప్రతి ఇంట్లో ఎవరైతే హిందూ ఉన్నారో ఆయన రాడికలైజ్ అయిపోయాడు, హిందూ మర్డర్లు చేస్తాడు, మానభంగాలు కూడా చేస్తాడు. అంటే హిందువులు హత్యలు చేస్తారు, మానభంగాలు చేస్తారు అని చెప్తున్నాడు ఈయన, ఒక కమ్యూనిస్టు. और अगर वो सीधे बलात्कार नहीं कर पा रहा है तो वो कल्पना में बलात्कार कर रहा है. సో అతడు బలాత్కారం అంటే మానభంగాలు ఇవి చేస్తాడు కదా, అది చెయ్యలేకపోతే మానసికంగా చేస్తాడు, అంటే ఇమాజిన్ చేసుకుంటాడనమాట. అంటే ఇమాజినేషన్లో రేపులు చేస్తాడు. ఎవరు ముస్లిం కాదు, క్రిస్టియన్ కాదు, హిందూ మాత్రమే చేస్తాడు. సో ప్రతి హిందూ ఇంట్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారు అని చెప్తున్నాడు ఈయన, ఒక కమ్యూనిస్టు. అంటే మానభంగాన్ని కరెక్టే అని అంటారంట వాళ్ళు, ఎవరు హిందువులు అనుకుంటారంట. అంటే ముస్లింలని చంపడము, ముస్లిం స్త్రీల మానభంగం చేయడము కూడా కరెక్టే అని హిందువులు అనుకుంటారంట. సో ఇది ఒక కమ్యూనిస్ట్ చెబుతున్న మాటలు. మరి ఈ కమ్యూనిస్టులు అండి ముస్లిమ్స్ గురించి, క్రిస్టియన్ల గురించి కూడా ఇదే మాట మాట్లాడతారా? అంటే క్రిస్టియన్స్ ఫర్ ఎగ్జాంపుల్ చర్చిలలో రేపులు చేస్తారు, జనాలను దోచుకొని తింటారు, దేశద్రోహం చేస్తారు. లేదంటే కమ్యూనిస్టులు, నక్సళ్ళు కూడా అడవులలో ఎవరైతే అమ్మాయిలు ఉండేవాళ్ళో వాళ్ళతో పనిచేసే వాళ్ళ మీద కూడా దౌర్జన్యాలు చేశారని రిపోర్ట్లు వచ్చాయి. అది కూడా ఈయన ఒప్పుకుంటాడు. లేకుంటే ముస్లిమ్స్ గురించి కూడా ఇదే మాట మాట్లాడతారు, ముస్లిమ్స్ అంతా మర్డర్లు చేస్తారు, మానభంగాలు చేస్తారని చెప్పగలడా ఆయన? టార్గెట్ చూడండి ప్రేక్షకులు, ప్రతి కమ్యూనిస్ట్ యదవనా కొడుకు హిందువులనే దోషిగా, దుర్మార్గుడిగా చిత్రీకరిస్తాడు. వీడి ప్లాన్ అది. వాళ్ళు అంటే ఎవరో ఒకడు ఎక్కడో ఒకటి చేసిన దాన్ని ఎత్తి చూపుతాడు, కానీ ప్రతి సమాజాన్ని, అంటే హిందూ సమాజాన్ని మొత్తం బ్లేమ్ చేస్తూ అందరూ ఇలాంటి వాళ్ళని చెప్తున్నాడు వీడు. ఇలాంటి యదవల్ని ఏం చేయాలో మీరు డిసైడ్ చేయండి.